ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని మనందరం కూడా జబ్బలు జరుచుకుంటూ ఉంటాం బయట మిగతా దేశాలతో పోలుస్తూ. ఇదివరకు బీహార్ని ఇంకొక రాష్ట్రాన్ని వేలుపెట్టి చూపించి అందరం మాట్లాడేవాళ్ళు పాత రోజుల్లో. అక్కడ ఎన్నికలు జరగవు సరిగ్గా, ప్రజాస్వామ్యం బతకదు, తుపాకీ రాజ్యం నడుస్తుంది, కాకీల క్రీనీడలో ప్రజాస్వామ్యం అక్కడ బతికే పరిస్థితి లేదు అనేటువంటి అనేక పుంకాలుగా మనకు నీతులు చెప్పేటువంటి పేపర్లు రాశాయి. కానీ వాళ్ళ చూసాం ఎన్నికల్ని ఏ రకంగా అపహాస్యం చేస్తూ వస్తూ. అసలు ఓటర్ అనేవాడు ఎవరైతే పులివెందుల రూరల్ మండలంలో ఉన్నటువంటి 5 గ్రామాల్లో ఓటర్ అంటే ఓటు హక్కు కలిగినటువంటి ఓటరు పోలింగ్ స్టేషన్కి వెళ్లకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు. అసలు డ్రామా ఎంత అంటే స్క్రిప్ట్ అదొక సినిమా డైరెక్టర్ గారు రాస్తే ఎలా అయితే షూటింగు, సీక్వెల్స్, ఎడిటింగ్లు ఎలా చేస్తారో జాగ్రత్తగా అదే రకంగా మళ్ళీ 2 చిన్న గ్రామాలు తీసుకుని రీఎలక్షన్ అంటే మళ్ళీ ఎన్నిక జరుపుతామని చెప్తారు. ఈ తంతు చూసి వాళ్ళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ద్వారా ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అంటే ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజానికానికి కళ్ళ కట్టినట్టు ఆధారాలతో సహా చూపిస్తూ ఆయన ఈ ప్రభుత్వాన్ని నాకు ఈ సమాధానం చెప్పండి అని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్లేటికి సమాధానం చెప్పకుండా దాంట్లో ఆయన చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం ఈ ఎన్నికల మీద, మరీ ప్రత్యేకించి పులివెందుల జెడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఈ 2 ఎన్నికల మీద మేము న్యాయస్థానాన్ని న్యాయం కోసం అర్థించడానికి వెళ్తున్నాం, కోర్టు మెట్లెక్కబోతున్నాం అని చెప్పి ఆయన నిన్న చెప్పారు. వెంటనే మళ్ళీ స్క్రీన్ ప్లే మార్చుకున్నారు. అంటే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఒకే రౌండ్లో మొత్తం కౌంటింగ్ అయిపోవాలంట. అంటే కోర్టు తలుపులు తెరిచేప్పటికీ, కోర్టు తాళాలు తీసి బూజు దులిపి జడ్జి గారు కుర్చీలో కూర్చునేప్పటికీ ఎన్నికైనట్టుగా ఈ ఎన్నికల పత్రం ఇచ్చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ జడ్జి గారు ఈ ఆధారాలను చూసి మొత్తం ఎన్నికల కమిషన్ని, కలెక్టర్ని 2 మొట్టికాయలు మొట్టి ఎలక్షన్ అంతా ఆపండి అంటాడేమో అని చెప్పని కంగారు, భయం, ఆదరా బాదరా. అంటే ఎన్నిక అయిందని పులివెందుల్లో మేము గెలిచామనేటువంటి ఇది గెలుపా అని అడుగుతున్నాను. ఎవరిని మోసం చేస్తాను మీరేమనుకుంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నాము మహా తెలివితేటలతో 45 ఏళ్ల అనుభవంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నామనేటువంటి పగటి కళలతోనే మీరు ఇవాళ ఈ పులివెందుల ఎన్నికల్ని ఏ రకంగా జరిపారో. కానీ ప్రజల అమాయకులా? ఇట్లాంటి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఎంతమందిని చూసుకుంటారు? ప్రజలు ఎప్పటికీ అమాయకులు గారు. మీరెన్ని మసిపూసి మారేడుకాయలు చేసి ప్రజలకి చూపిద్దాం అనుకున్నా, పులివెందుల్లో మొదటిసారి ప్రజాస్వామ్యం బతికించాం అని చెప్పని ఈ డ్రామాలకి మీరు ఎన్ని చేసినా కూడా కళ్ళకు కట్టినట్టు ఇవాళ మీడియా అంతా చూపించింది. అంతా ఆంధ్రజ్యోతి, అంతా ఈనాడు, అంతా TV5 కాదు కదా, ఏదోటి న్యూట్రల్గా పనిచేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ ప్రపంచానికి చూపించారు ఆల్రెడీ అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని. వెనకటికేదో చెప్పిన సామెతగా ఎవడే అంటే వీళ్ళ బతుకు బాండారాన్ని వీళ్ళే బయటెట్టుకున్నారు. ఎందుకని? ఘనమైన జిల్లా కలెక్టర్ గారు, కడప జిల్లా కలెక్టర్ గారు చాలా గొప్పోడు, అద్భుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికలు జరుపుతున్నాం, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుతున్నాం అని చెప్పనేటువంటి డ్రామా మాటలు చెప్తూ
ఒక్కటంటే ఒక్క మీడియాని కూడా ఎన్నికల సరళిని, ఓటింగ్ లైన్లని, పోలింగ్ బూతుల్లోకి వెళ్ళటానికి కానీ ఏ మీడియాకి అనుమతి ఇవ్వకుండా వాళ్లే ఒక కిరాయికి మాట్లాడుకునే డబ్బులకి ఒక సొంత ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని పెట్టుకుని వాళ్లే తీసి వాళ్లే బయటికి ఇచ్చారు. వాళ్ళ చేత్తో వాళ్ళ పాపమే పండించుకున్నారు. ఇవాళ ఈ దొంగలు దొరికింది ఎట్లాగా? ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి గొప్ప ఆలయంలో, ఈ గుళ్ళో, ప్రజాస్వామ్యం అనేటువంటి గొప్ప గుళ్ళో దొంగలు ఎవడయ్యా అంటే వీళ్ళే ఈ దొంగతనం చేస్తా వీళ్ళు ఇచ్చిన